ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. మనతో ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ రజనీ గారు. చాలా కాలం తర్వాత మనం టీవీ ఛానల్కి వచ్చారు. మేడం నమస్కారం అండి. నమస్తే కార్తీక్. భారత్ మాతకి జై మేడం. 100% భారత్ మాతాకి జై. జై హింద్ అండి. మేడం, పాకిస్తాన్ భారత్ యుద్ధ భూమిలో మన తెలుగు యుద్ధ వీరుడు జవాన్ మరణించాడు. 25 ఏళ్ల వయసు ఉన్నటువంటి మురళీ నాయక్ ఈ సత్యసాయి జిల్లా ఒక గిరిజన తండాకి సంబంధించినటువంటి వ్యక్తి. ఒక పేద కుటుంబంలో పుట్టాడు. అయినప్పటికీ తన కోరిక ఏంటంటే తను చనిపోయిన తర్వాత తన శవం మీద భారతీయ జెండా కప్పి ఉండాలి, తను సోల్జర్గా చనిపోవాలన్నది ఆయన ఆశయ కళ. అలానే తను సోల్జర్గా వెళ్ళాడు, అగ్నివీరుడిగా బోర్డర్లోకి వెళ్ళాడు. దేశం తరపున కాపలా కాస్తూ పాకిస్తాన్తో యుద్ధం చేస్తూ 14 మంది పాకిస్తాన్ జవాన్లను చంపిన తర్వాత ఆ వీరుడు కన్నుమూయటం జరిగింది. ఆ వీరుడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా కన్నీటి వీడ్కోలు చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు వెళ్ళి పరామర్శించడం జరిగింది. అతనికి 50 లక్షలు గవర్నమెంట్ తరఫున చంద్రబాబు గారు అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే 25 లక్షలు పర్సనల్గా పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబానికి అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత 300 గజాల భూమిని ఇంటి స్థలం కోసం, 5 ఎకరాల భూమిని వాళ్ళ సాగు కోసం, తర్వాత ఆ కుటుంబానికి అన్ని విధాలా మేము అండగా ఉంటామని, ఆ వీరుడికి కాంస్య విగ్రహాన్ని సత్యసాయి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తామని, ఒక మెమోరియల్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి నారా లోకేష్ గారు హామీ ఇవ్వడం జరిగింది. మొత్తంగా ఎలా చూస్తున్నారు దీన్ని? ముఖ్యంగా కార్తీక్ గారు, గతంలో భగత్ సింగ్ గారు కూడా ఇదే ఏజ్ లో, ఎర్లీ ఏజ్ లో చనిపోతా ఊరి తీసే ముందు క్షమాపణ అడగచ్చు కదా, వదిలేస్తారు క్షమాపణ అడగచ్చు కదా అని మహాత్మా గాంధీ గారు ఎన్నిసార్లు లెటర్లు జైలుకి పంపించినా కూడా నేను క్షమాపణ అడగను, నేను భరతమాత ముద్దు బిడ్డగా మీ అందరికంటే ముందుగా తల్లి ఒళ్ళోకి వెళ్తున్నాను. సో నన్ను చూసి ఎంతో మంది వీరులు ప్రాణాలకు తెగించి పోరాడే పటిమ చూపిస్తారు అంటూ ఆ రోజు భగత్ సింగ్ గారు ఇచ్చిన మెసేజ్, అతని ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో సుఖదేవ్, గురుదేవ్, వీళ్ళందరూ కూడా కలిసి అతనితో పాటు ముగ్గురు ఒకేసారి చనిపోయిన మెసేజ్ స్వాతంత్రోద్యమంలో ఎంతో మంది అమరవీరులు ఎర్లీ స్టేజ్ అండి, ఎర్లీ అంటే 18-20 ఏళ్ళకి ఎంత మంది మేము దేశం కోసం పోరాడతాం, దేశం కోసం ప్రాణాలు ఇస్తామంటూ ముందుకు వచ్చారంటే వీళ్ళ అందరికీ నాంది భగత్ సింగ్ గారండి. సో ఈ రోజు కళ్యాణ్ గారు అతన్ని భగత్ సింగ్ తో పోల్చడానికి పోలిక గల ఒకే ఒక్క కారణం ఏంటంటే చిన్న వయసు, భరతమాత మీద ఉండేటటువంటి అమిత మీద ప్రేమ, ఎంతో మందికి ఒక మెసేజ్ ఇవ్వాలన్న తపన. సో ఖచ్చితంగా దీంట్లో మనం ఒకటి ఆలోచించాలి, ఏదైతే ఏవి ఇచ్చినా ఆ తల్లి రుణం తీర్చుకోలేము, అది ఒకటి. తర్వాత ప్రాణాలకు తెగించి మనం పోరాడతాం, కానీ మన బిడ్డల ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడే వాళ్ళు ఎవరంటే బహుశా బోర్డర్ లో సైన్యంలో ఉండారు చూడండి, వాళ్ళందరి తల్లిదండ్రులు. అంటే మనందరికంటే 100 రెట్లు గొప్ప వాళ్ళేనని మనం మనస్ఫూర్తిగా భావిద్దాం. ఎందుకంటే ఎంత ఇచ్చినా, ఈ రోజు 3 సెంట్లు ఇచ్చినా, 5 ఎకరాలు ఇచ్చినా ఆ తల్లికి ఆ కొడుకుని తీసుకురాలి. ఈ రోజు మాతృదినోత్సవ వేడుకలు, మాతృదినోత్సవం, సో ఇవన్నీ మనం జరుపుకుంటున్నప్పుడు ఒక తల్లికి ఒక బిడ్డ ఇచ్చేది ఏంటి అంటే గిఫ్ట్ అన్నమాట. ఇప్పుడు మా మదర్ కి నేను ఒక కూల్ పేస్ట్ కేక్ లేకపోతే ఒక మంచి శారీనో గిఫ్ట్ ఇస్తాం. కానీ ఈ రోజు తన తల్లికి తన బిడ్డ ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే రాష్ట్ర రాజకీయాలు, దేశ నాయకులను, జాతి నాయకులని మొత్తాన్ని అతనింటి వాకిట్లో నుంచోబెట్టాడు. ఆ తల్లికి ఇదిగో చూడమ్మా, ఇదిగో చూడు నీకోసం ఎంతమంది వచ్చారో చూడు, నీ బిడ్డ ఎంత గొప్పడో చూడు అంటూ ఈ రోజు ఒక తల్లికి ఒక కొడుకు ఇచ్చినటువంటి గిఫ్ట్ మనం ఎవ్వరం మన తల్లిదండ్రులకి మనం ఇవ్వలేం. ప్రతి నాయకుడిని తీసుకొచ్చి ఇంటి వాకిట్లో నుంచోబెట్టినటువంటి మహోత్తరమైన వ్యక్తి ఈ రోజు మురళీ నాయక్. ఒక తాండాల కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, అంటే ఒక ఎస్టీ కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీ మొత్తం కాళ్ళు రెగరేసింది, అర్రే మా వాడ్రా ప్రాణాలకు తెగించి ఈ రోజు పోరాడించాడు, ఈ రోజు ఆ యుద్ధంలో చనిపోయాడు, అసూలు బాసాడు అంటాం. అంటే ఎందుకు కుల ప్రస్తావన చేశానంటే కార్తీక్ గారు, నేను సుప్రీంకోర్టు ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఒక అతను చెప్పేవారు, ఒక పెద్ద ఆయన పార్లమెంట్ చూడడానికి ఎంట్రీ పాస్ తీసుకుని వెళ్తున్నప్పుడు టైంలో చెప్పారు, అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చినారంటే ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ ఆంధ్ర అండి, పలానా సుప్రీంకోర్టు అడ్వకేట్ గారిని కలవనీకి వచ్చినామని నేను చెప్పాం. అప్పుడు ఆయన చెప్పారు, కమలేష్ కుమార్ యాదవ్. మీరు ఈ పేరు గుర్తుపెట్టుకోండి కార్తీక్ గారు, ఇది రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం. కమలేష్ కుమార్ యాదవ్ గారు 2001 అండి, 2001 డిసెంబర్ ఆ టైంలో
గేట్ నెంబర్ 1 లో సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఈవిడ 11 బుల్లెట్లు ఒక లేడీ గుండెల్లో దిగినా సరే టెర్రరిస్టుల్ని పట్టుకునే నిమిత్తంతో కింద పడిపోయినా దూరంగా ఉండే వాకీ టాక్ ని పాక్కుంటా పట్టుకొని మెసేజ్ ఇచ్చిందండి. తీవ్రవాదులు పార్లమెంట్ లో ఎంటర్ అయ్యారు, గేట్ నెంబర్ 1 నుంచి రిపోర్టింగ్ సార్ ఎలర్ట్ సార్ అంటూ అమ్మాయి ఇచ్చిన మెసేజ్ ఎలా ఉంటుందంటే 11 బుల్లెట్లు బాడీలో దిగిన. అంటే అశోక్ చక్ర అనే ఒక అవార్డు ఇచ్చారండి, అది వాళ్ళ భర్తను బిడ్డలో తీసుకున్నారు. అది ఫస్ట్ ఒక లేడీకి, అది సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కి. అంటే నీళ్ళు వస్తా ఉంటాయి మేడం, రోమాలు నిక్కపొడుస్తా ఉంటాయి. ఎస్ సార్, అసలు ఆడపిల్లలు అంటే మీ అందరూ అనుకుంటారు సార్, అమ్మ ఇది నువ్వు చేయలేవు నీ వల్ల కాదు అంటారు సార్. మేము చెప్తున్నాం సార్, పురిటి నొప్పులు ఎలా ఉంటాయి అంటే మగవాళ్ళు ఎవ్వడు పడలేరు, అంత దారుణమైన నొప్పులు పడి తన బాధని దిగమింగి ఒక బిడ్డని బయటికి తీసుకొచ్చే తల్లికి ఉండేటటువంటి తెగువ ధైర్యం ఎవ్వరికి ఉండదు. ఈరోజు బోర్డర్ లో సైనికులు ఉన్నారు అంటే ఎంత మంది తల్లిదండ్రులు వాళ్ళ కడుపు కోత అక్కడ ఉంటుందో తెలుసా అండి. ఎప్పుడు చనిపోతారో, ఎప్పుడు కబురు వస్తారో, ఎండకి వానకి చలికి. ఒకనొక టైంలో లాంగ్ జర్నీలో వాళ్ళకి ఫుడ్ కూడా ఉండదండి, ఈ కాయలేవో తిని బతుకుతారట. చాలా స్కిన్ ఎలర్జీలు కూడా వచ్చేస్తుంటాయండి పాపం వాళ్ళకి. వాళ్ళు అసలు నిజంగా పాపం అంటే భారతదేశ మాతకి, భరతమాత కోసం పుట్టినటువంటి ముద్దు బిడ్డలు వారు అని మనం మనస్ఫూర్తిగా చెప్పుకోవాలండి. సో నేను కమలేష్ కుమార్ యాదవ్ గురించి ఎందుకు చెప్పినానంటే కులానికి వన్నె తెచ్చిందని. ఎందుకంటే ఇవాళ మార్నింగ్ అంతా నన్ను చాలా మంది కలిసినారండి, అందరూ ఎస్టీ కమ్యూనిటీ వాళ్ళందరూ కలిసి చెప్పినారు, చూడమ్మా మా తాండాల్లో ఎంత ధైర్యమైన బిడ్డ, పోతే మేము భరతమాత కోసం పోతాం, సైన్యంలో చేరుతామంటూ. అసలు కార్తిక్ గారు అతను ఎంత చక్కగా ఉన్నాడంటే, ఎంత అందంగా ఉన్నాడంటే, ఎంత చిన్న వయసు అంటే నిజంగా సినిమా హీరోని తలపించినాడు సార్. ఈ వయసులో అందంగా ఉంటే అమ్మాయికి లైటింగ్ కొడదామా, లేకపోతే సినిమాల్లో చేద్దామా, లేకపోతే మంచి ప్రొఫెషన్ లో షైన్ అవుదామా అనుకుంటాడే కానీ ప్రాణాలకు తెగించి బోర్డర్ లో ఎండకి వానకి చలికి నలిగి దేశానికి తన ప్రాణాలను ఇవ్వాలని కోరుకునే యువత ఎంతమంది ఉన్నారండి. అవును మేడం. అప్పట్లో యుద్ధం టైంలో సుభాష్ చంద్రబోస్ గారు అంటారు, ఇంటికి ఒక బిడ్డని మీరు ధైర్యంగా నాగిస్తే భారతదేశానికి స్వతంత్రాన్ని నేను ఇప్పిస్తా, స్వతంత్రాన్ని ఇప్పించేలా నేను పోరాడతా అని ఆజాద్ హిందూ ఫౌజ్ పెట్టారండి. సో అటువంటి వాళ్ళ కోలో ఈరోజు మురళీ నాయక్ చేరిపోయినాడండి. అంటే ఒక సుభాష్ చంద్రబోస్, ఒక భగత్ సింగ్, ఒక మురళీ నాయక్, వీళ్ళందరూ చాలా ఎర్లీ స్టేజ్ అనమాట, చిన్న వయసు. అసలు ఒక్కదాని ఒక బిడ్డ అంట ఆ తల్లికి. అవును మేడం, సార్ నిజంగా ఆది శంకరాచార్యులండి సన్యసించేటప్పుడు ఆ తల్లి ఎవరైతే ఆర్యాంబ దగ్గర ఒక మాట తీసుకుంటాడు, ఆర్యాంబ అంటది చిన్న వయసులో సన్యసిస్తే బిడ్డ నాకు మంచి చెడు ఎవరు చూస్తారు, బిడ్డ నువ్వు నాతో ఉండు బిడ్డ అంటే కూడా ఆయన పోరాడించి ఎట్లా కొట్లా తల్లిని ఒప్పించెళ్తే చివరి స్టేజ్ లో తల్లిని నీకు ఉంటానమ్మా, నీకు కనపడతానమ్మా, నీకు నీ మంచి చెడు చూస్తానమ్మా అంటే ఆర్యాంబ గారు చనిపోయే ఒక 5 నిమిషాలు 10 నిమిషాల ముందు తన బిడ్డని తలుచుకుంది. వెంటనే ఆది శంకరాచార్యులకి తెలిసి ఆది శంకరాచార్యులు కృష్ణుణ్ణి ప్రసన్నం చేస్తారు, కృష్ణుణ్ణి ఆదేశిస్తారు, కృష్ణ ఎల్లి నా తల్లి కోరిక తీర్చు, కృష్ణ నా తల్లికి నువ్వంటే ఇష్టం, నిత్యం నీకు పూలమాల సమర్పించుకుంటుంది, చనిపోయేటప్పుడు నీ కృష్ణుణ్ణి చూడాలన్న కోరిక నా తల్లికి ఉంది అంటూ. ఈ రోజు కృష్ణుని ఆర్యమ్మ ఎక్కడో ఉంటుంది, శంకరాచార్యులు గారు ఎక్కడో ఉంటారు. కళ్ళు తెరిచేటప్పటికి చిన్ని బాలుడు పాక్కుంటా ఆర్యమ్మ దగ్గరకు వస్తుంటే ఎవరు నా శంకరుడు కాదే అని చూస్తే కృష్ణుడు. అప్పుడు ఆ కృష్ణుడు చెప్తాడు, నాయనా కృష్ణ నువ్వేమిటి నాయనా నా జన్మ ధన్యం అంటే, తల్లి ఆర్యాంబ నీ బిడ్డ శాసించినాడు నా తల్లి కోరిక తీర్చు అంటే ఒక ఆదిశంకరాచార్యుడు వంటి వ్యక్తి కృష్ణుణ్ణి శాసించగలిగాడు అంటే, తన తల్లి కోరిక తీర్చాడు అంటే, తన తల్లి వాకిట్లో కృష్ణుణ్ణి నుంచోబెట్టినాడు అంటే ఈ రోజు మురళీ నాయక్ ఈక్వల్ టు మాకు ఆది శంకరాచార్యులా కనిపించింది, ఈక్వల్ టు భగత్ సింగ్ లా కనిపించింది. ఎందుకంటే పెద్ద పెద్ద జాతి నాయకులు అందరూ వాళ్ళ వాకిట్లో నుంచున్నారు, అమ్మా నువ్వు గొప్పదానివి, అమ్మా నువ్వు వీరమాతవి అంటూ వాళ్ళందరూ పొగడ్తలతో ముంచెత్తి. ఈ రోజు ఒక బిడ్డది పెళ్లి జరిగిందా లేకపోతే ఈ చివరి యాత్ర జరిగింది అనేది కూడా అర్థం కాలేదండి, అంత వేడుకగా జరిగింది. సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి, ఆ తల్లి ధైర్యం ఎవ్వరం చేయలేమండి. ఆ బిడ్డని పంపించేటప్పుడు కూడా ఆవిడ అనుకుంది ఏం జరగకూడదు, నా బిడ్డ బాగుండాలి అనుకుంది. కానీ ఆ బిడ్డ అనుకున్నాడు ఏది జరిగినా భరతమాత ఒడిలోకి ఫస్ట్ నేను వెళ్ళాలి. యుద్ధంలో చనిపోయినప్పుడు సుభాష్ చంద్రబోస్ గారు చెప్తారట, ఆజాద్ హిందూ ఫౌజ్ పెట్టినప్పుడు కొంతమందిని కోల్పోవాల్సి వచ్చినప్పుడు మీరు బాధపడతారా, మీరు ఇబ్బంది పడుతున్నారు అంటే, లేదు బోస్ గారు, ఫస్ట్ నేను చచ్చిపోతే భరతమాతకి నేనంటే ఇష్టం కాబట్టే నన్ను తన వాళ్ళలోకి తీసుకుంది.
తర్వాత ఇంకొకటి అంటే ఇష్టం కాబట్టి తన్ని ఒడిలోకి తీసుకుంది. ఎవరు ముందు చనిపోతే వారు భరతమాత ఒడిలోకి వెళ్ళిపోతాం, భూదేవిలోకి వెళ్ళిపోతాం అని మనస్ఫూర్తిగా భావిస్తాం. ఈ ఆజాద్ హిందూ ఫౌజ్ కి మేమందరం ప్రాణాలు తెగించడానికి సిద్ధంగా ఉన్నామంటే ఎంతో మంది ఆడబిడ్డలు సైతం సుభాష్ చంద్రబోస్ గారితో ఒక్కటే వచ్చినారండి. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలండి. హిస్టరీ ఎప్పుడు మర్చిపోకూడదండి. హిస్టరీ రిపీట్స్ అయితేనే కానీ యువత దేశానికి వెన్నుముకలా నిలబడలేరండి. వివేకానందులు చెప్తారు, యువత ఏ దేశంలో ఎక్కువ ఉంటే ఆ దేశం డెవలప్ అవుతుంది. ఎక్కడ ఎక్కడ డబ్బు ఉంటేనో, ఎక్కడ టెక్నాలజీ ఉంటేనో కాదండి, యువతని కానీ మంచి దావలో పెట్టాలి కదా. సో అటువంటి వారు ఇలాంటి కాంస విగ్రహాన్ని చూస్తే ఎవర్రా ఇతను, చూడరా ఎంత చక్కగా ఉన్నాడో మురళీ నాయక్. ఈ రోజు 23 ఏళ్లకి ఆ బిడ్డ దేశ స్వాతంత్రోద్యమంలో మన యుద్ధంలో, మేడం అది 2024-25 సంబంధించిన యుద్ధంలో ఈ ఈ ఇయర్ అనేది నోట్ అయిపోతుందండి. అతని కింద రాస్తాం కాబట్టి. మనం 1961లో యుద్ధం జరిగింది, 1971లో పాకిస్తాన్ ఆంధ్ర యుద్ధం జరిగింది, భారతదేశం, ఇవన్నీ చెప్పుకుంటాం కదా. సో అతని కింద రాస్తారు కదా చనిపోయిన దాని కింద. అంటే ఎందుకు చెప్తున్నానంటే కార్తిక్ గారు, చాలా మంది లేడీస్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకంటే ఎక్కువ గోల్డ్ వేసుకున్న వాళ్ళని, ఎక్కువ ఖరీదైన చీరలు కట్టుకున్న వాళ్ళని, ఎక్కువ బిల్డింగ్స్ కట్టుకున్న వాళ్ళని, ఎక్కువ భూమి ఉన్న వాళ్ళని చూసి కుళ్ళుకుంటారు. కానీ నిజంగానండి, నేను ఓపెన్ గా చెప్తున్నాను కార్తిక్ గారు, నేను ఆ రోజు పవన్ కళ్యాణ్ గారితో మీటింగ్ లో కూడా నేను ఒకటే అడిగినాను, అన్న ఏ రోజు నోరు తెరిచి ఏ పదవి అడిగను, పోతే ఒక విగ్రహం కట్టండి అన్న, ఒక విగ్రహం కట్టండి అన్న. ఎందుకంటే ఆ విగ్రహం ఉన్న ఇంపార్టెన్స్ మీకు తెలియదు కార్తిక్ గారు. ఈ రోజు మురళీ నాయక్ విగ్రహం కడుతున్నాడంటే అబ్బా వీడు ఎంత అదృష్టవంతుడో, వీడు ఎంత గొప్పడో అని నా మనస్ఫూర్తిగా అనిపిస్తుంది. ఎందుకంటే నాకంటే డబ్బు నన్ను చూసి నేను కుళ్ళుకోను. కానీ ఎవరైతే ఒక స్టాట్యూగా విగ్రహంగా మనం రోడ్ మీద చూస్తామో అబ్బా ఎంత గొప్పడైతే విగ్రహం కడతారో అనుకుంటాం. గొప్ప వాళ్ళు ఎప్పుడు చరిత్రలో ఉండాలి, వాళ్ళని మనం తలుచుకోవాలి. కానీ దీంట్లో గొప్ప విషయం ఏంటంటే నేను ప్రాణాలు తగ్గించి పోరాడతానేమో, కానీ నా బిడ్డ ప్రాణాన్ని పణంగా పెట్టి నేను బయటికి పంపించలేనేమో, కానీ ఆ తల్లి అంత గొప్పదాన్ని నేను కాలేనేమో. కానీ ఆ తల్లి మనందరికంటే 100 రెట్లు గొప్పది. తన ప్రాణాలని బిడ్డ కోసం తీసుకోవడం గొప్ప విషయం. తెలుసుకున్నాను. వాళ్ళ తండ్రి మాటలు వింటే ఏడుపు వస్తుంది. ఏంటంటే ఉన్నది ఒకానొక్క కొడుకు, ఎదిగి వచ్చినటువంటి తర్వాత యుద్ధ భూమి కోసం వెళ్ళి ఆయన ప్రాణాలు అర్పించాడు దేశం కోసం. ఇవాళ నేను అనాథలా ఉన్నాను అని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఆ కుటుంబానికి మీరు ఇవ్వదలుచుకున్న ధైర్యం ఏంటి? సార్ నిజంగా మగబిడ్డ అంటే అందరికీ పుట్టారు సార్. అది మగబిడ్డ కూడా ఒక వంశాంకురం అంటారు, వంశాన్ని నిలబెడతారంటారు, ఇంటి పేరు అతనితోనే వెళ్తుంది అంటారు, పున్నామ నరకాల నుంచి బయటపడేసేదే మగబిడ్డ అంటాడు. అటువంటి మగబిడ్డని ఈ రోజు భారతదేశ మాతకి ముద్దు బిడ్డగా మారాడండి. ఈ రోజు నేను ఒంటరి అనుకున్న ప్రతి ఆ వ్యక్తికి ఎవరైతే వాళ్ళ నాన్నగారు ఉన్నారో ప్రతి బిడ్డ మీ బిడ్డనండి. మనస్ఫూర్తిగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కంటతడి పెడుతున్నా, మేమందరం కుళ్ళుకుంటుంటాం. ఎందుకంటే నాకంటే గొప్పగా ఐఏఎస్ కొట్టినోడిని చూసి నేను బాధపడను, నాకంటే జడ్జ్ అయినోడిని చూసి నేను బాధపడను. కానీ నాకంటే ఒక గొప్ప స్థాయిలో ఎర్లీగా చనిపోయి మంచి పేరుతో చనిపోయాడు అని నిజంగా ఏదైతే స్వాతంత్ర సమరయోధులు వీళ్ళందరూ మనస్ఫూర్తిగా తను చూసి కుళ్ళుకునేంత గొప్ప స్థాయిలో నీ బిడ్డ ఉన్నాడు. అటువంటి బిడ్డని కానీ నీ జన్మ ధాన్యమైంది. నాకు బిడ్డలు లేరు అని మీరు అనుకోకండి. భరతమాత ముద్దు బిడ్డలు ప్రతి ఒక్కరూ మీ బిడ్డే. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఒకటే మాట, నాకు మళ్ళీ నువ్వు భగత్ సింగ్ అనిపించినవురా. అరే నువ్వు నిజంగా రియల్ హీరోరా, మేము రియల్ హీరో, నువ్వు రియల్ హీరోరా, ఈ రోజు నుంచి నేను నీ అభిమానిరా అని ఆ మాట అనగలిగినారు అంటే, చనిపోవాలి అనిపించినప్పుడు, ఒకవేళ ఈ రాజకీయాల్లో కుట్రకోణంతో చంపేస్తారు అనిపించినప్పుడు, ఒక రాజకీయం కోసమో లేకపోతే రాష్ట్ర ప్రజల కోసమో నేను ప్రాణాలు అర్పిస్తాను అంటే అదొకే. కానీ నువ్వు దేశ స్వాతంత్రం కోసం లాగా అసలు సరిహద్దుల్లో ఈ రోజు ప్రాణాలకు తెగించి నువ్వు పోరాడినావంటే నాకంటే 100 రెట్లు నువ్వే గొప్పోడివి. నేను నీ అభిమానిని అని అంత మాట ఈ రోజు అనగలిగినారు అంటే ఎంత మంది మనసుల్ని గెలుచుకున్నారు, ఎంత మంది తల్లిదండ్రులు కుళ్ళుకుంటారు మీ బిడ్డను చూసి. ఏ బిడ్డ అయినా మంచి ఉద్యోగం తెచ్చుకుంటాడు, ఒక ఐఏఎస్ అవుతాడు, ఒక ఐపీఎస్ అవుతాడు, ఒక ఎమ్మెల్యే అవుతాడు, ఒక ఎంపీ అవుతాడు, ఒక సీఎం అవుతాడు. కానీ ఈ రోజు సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని నీ తల్లి తండ్రి ఇంటి వాకిట్లో నుంచోబెట్టినాడంటే వాడు ఎంత గొప్ప స్థాయి సార్. ఈ రోజు మోడీ గారి దగ్గర నుంచి వారు మంచి బహుమతిని కూడా అందుకుంటారు, అంత గొప్పగా వీరమాతగా అని. సో ఈ రోజు ప్రతిదీ మనం చెప్పుకోవాలండి. బోర్డర్ లో సైన్యంలో వెళ్లే ప్రతి బిడ్డ గుర్తు తెచ్చుకోండి. ఈ రోజు భరతమాతకి మీరంటే ఎక్కువ ఇష్టం, అందుకే మిమ్మల్ని ఎక్కువ దగ్గర తీసుకుంది. ఎందుకంటే తల్లి చిన్న బిడ్డని, చంటి బిడ్డని ఒళ్ళోకి తీసుకుంటుంది, నడవగలిగే బిడ్డని చేత్తో పట్టుకుని పోతుంది. మేమందరం నడవగలిగే బిడ్డ, కానీ మీరు తల్లికి అత్యంత ప్రేమకరమైన బిడ్డలు కాబట్టి బోర్డర్ లో ఉంటారు. ఎవరైతే ముందు చనిపోతున్నారో అనుకుంటారో మీరు తల్లి ఒళ్ళోకి వెళ్ళిపోతున్నారు, లేకపోతే భరతమాత మిమ్మల్ని ఇష్టపడుతుంది కాబట్టి ముందు మిమ్మల్ని
తీసుకుంటుందని మనస్ఫూర్తిగా భావించండి. ఎందుకంటే ఇది అప్పట్లో సుభాష్ చంద్రబోస్ గారు ఆజాద్ హింద్ ఫౌజ్ పెట్టినప్పుడు చెప్పిన మాటలు ఇవన్నీ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మొన్న మధ్య ఇంకొక అబ్బాయి కూడా అంటండి, పెళ్ళైన 5 రోజే ఫోన్ వచ్చిందంట. 2వ తారీఖు ఎప్పుడో పెళ్ళైందట, 5వ తారీఖు ఫోన్ వచ్చిందని బోర్డులో తెలిపారట. సచిన్ యాదవ్ ఏదో అంటున్నారు. అవును, నిజంగా ఆ భార్య చూడండి పంపించేటప్పుడు ఇదేంటి నా కర్మ, వెంటనే ఇలా జరిగింది, ఇదేమన్నా అంటే ఒక మంచి సిగ్నల్ అంటే ఎదురు ఏదో అంటారు కదండి, మంచి శుభ సూచకం కాదు, ఇలా వెళ్ళిపోతున్నాడు ఏంటి అంటే, అతను వెళ్ళి మళ్ళీ వెనక్కి రాకపోతే అసలు అతి చిన్న వయసులో వైధవ్యం పొందినటువంటి ఆ ఆడబిడ్డకి ఇంకా మనం ఏం చెప్పాలండి. అసలు సర్వస్వం కోల్పోయిన తల్లిదండ్రులు, లేకపోతే సర్వస్వం అనుకున్న భర్త చనిపోయినటువంటి భార్యలు, వీరందరికీ కూడా మనం ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేమండి. అందుకే చిన్నప్పుడు కార్తీక్ గారు మనం చదువుకున్నప్పుడు పూలంకి చాహ అనే ఒక లెసన్ ఉండేది. పూలకి ఏమి ఇష్టం అంటే, పూలకి దేవుడి గుళ్ళో పోవడం ఇష్టం లేదట, ఆడబిడ్డల తల్లో ఉండడం ఇష్టం లేదట. చనిపోయినటువంటి వీర జవాన్ల సమాధి మీద, వాళ్ళ శవాల మీద ఉండడం నాకు మనస్ఫూర్తిగా ఇష్టమని పూలంకి చాహ అనే ఒక బుక్ లో చదివినానండి. నిజంగా అటువంటి వ్యక్తులకి ఈ రోజు నిజంగా గొప్పగా చెప్పుకోవాలి. మనం వాళ్ళందరినీ తలుచుకోవాలి, వాళ్ళ బాటలో వెళ్ళాలి. వీర సైన్యులకు అందరికీనండి జై జవాన్ జై కిసాన్. నిజంగా మనస్ఫూర్తిగా వీళ్ళు గొప్పవాళ్ళు. జై హింద్ అండి. జై హింద్ మేడం.